మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ టైం వచ్చేసరికి ఇప్పుడు 6 అవ్వడానికి వస్తుంది. 5:45. ఇది మొత్తం లేట్ అయిపోయింది అనమాట. ఈరోజు 4 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నా, కానీ 6 అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా ఇక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు. మా ఫ్రెండ్ వల్ల లేట్ అయింది అనమాట. వాడి వల్ల చూద్దాం ఎంతసేపు రీచ్ అవుతాము. ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ఈశ్వర్. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి మనము బాపట్ల వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మనం వచ్చేసి కొంచెం బీచ్ అవి చూపిద్దామని వెళ్తున్నాను. అంటే మీకు కూడా కొంచెం చూడడానికి, అంటే చాలా రోజులు అవుతుంది బ్లాగ్ కూడా చేయలేదు నేను. యాక్చువల్గా అయితే నేను స్కూటీ మీద చేయాలి, కాకపోతే నా స్కూటీ వచ్చేసరికి హెడ్ లైట్ సంథింగ్ ప్రాబ్లం వచ్చిందన్నమాట. రిపేర్ వాడు చాలా 2-3 డేస్ టైం పడుతుంది అన్నాడు. అందుకే నేను ఈ బండి మీద చేస్తున్నాను ప్రస్తుతానికైతే. అంటే నెక్స్ట్ అయితే చేస్తాను, ఆ స్కూటీ మీద చేస్తాను. కాకపోతే ఈ ట్రిప్ వచ్చేసరికి బాపట్ల అనమాట. ఇక్కడ నుంచి మనకి ఎంత 360. మా ఫ్రెండ్ అయితే ఫోన్ మర్చిపోయినాడు. ఇప్పుడు వాడి కోసం మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి ఆ ఫోన్ కోసం, ఎందుకంటే అక్కడ ఫొటోస్ దిగడానికి అనమాట. ఇప్పుడు ఆ ఫోన్ లేకపోతే ఫొటోస్ కొంచెం కష్టపడుతుంటాయి. నార్మల్ వేరే ఫోన్ కానీ ఆ ఫోన్ కొంచెం ఈజీ అవుతుంది, మంచిగా ఉంటుంది ఫొటోస్ దిగడానికి. ఇలా మీకు అయితే ఒక వ్యూ అయితే చూపిస్తారు, చూడండి ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి. మార్నింగ్ 6 o'clock 6:30కి టైం. చాలా వ్యూ అయితే బాగుంది కదా. ఇంకా ఈవినింగ్ చూద్దాం. ఈ ప్లేస్ వచ్చేసరికి దమ్మాయిగూడ అనమాట. దమ్మాయిగూడ ఎక్స్ రోడ్. ఇటు నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలంట. మనం అయితే యాక్చువల్గా వెళ్ళాల్సింది అయితే ఇటు నుంచి రైట్ కూడా వెళ్ళచ్చు. రైట్ రాధిక అనమాట, రాధిక ఈసీలా రూట్ అనమాట. ఇటైతే స్ట్రైట్ ఒకటే మనకు స్ట్రైట్ వెళ్ళి నాగారం చౌరస్తా వస్తుంది అనమాట. చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. మనం ఇప్పుడు హైవే ఎక్కాలంటే 2 రూట్స్ ఉందన్నమాట. ఒకటే వచ్చేసరికి గట్కేసర్ నుంచి వెళ్ళచ్చు, ఇంకొకటి వచ్చేసరికి ఉప్పల్ మీద నుంచి వెళ్ళచ్చు, తార్నాక అట్లా ఆ రూట్ అనమాట, ఎల్బీ నగర్ సైడ్. ఇదైతే వచ్చేసి నాగారం చౌరస్తా అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చూసుంటారు మీరు ఆల్రెడీ. ఈ నాగారం ఏరియా అనమాట. ఆల్మోస్ట్ గట్కేసర్ వరకు మీరు చూసుంటారు. ఇక్కడ సేమ్ రూట్ అనమాట అక్కడ వరకు. మనం ఇంకా అదే సేమ్ చెప్పాను కదా, పాత వీడియోలో చూసుంటారు మీరు. ఇదంతా రూట్ మొత్తము మనము కీసర్ నుంచి కూడా వెళ్ళొచ్చు, అంటే వరంగల్ అటు సైడ్ ఆ రూట్. అంటే కీసర్ వెళ్ళచ్చు, కీసర్ నుంచి అంటే వరంగల్ సైడ్ వెళ్ళొచ్చు. కాబట్టి అదంతా మనకు లాంగ్ అవుతుంది అటు నుంచి. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఇది వచ్చేసరికి గట్కేసర్ రింగ్ రోడ్ అనమాట, ఓఆర్ఆర్. ఇటు నుంచి లెఫ్ట్ పోతే గట్కేసర్ బస్ స్టాప్ లోపలికి వెళ్తాం. రైట్ సైడ్ వచ్చేసరికి ఉప్పల్ నుంచి వెళ్తాం అనమాట. హైవే, అది కూడా హైవే అనమాట. లెఫ్ట్ నుంచి వచ్చేసరికి వరంగల్. మనం వచ్చేసరికి మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఈ రూట్ వచ్చేసరికి ఇప్పుడు ఇది ఉందా, స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనం ఇక్కడ నుంచి. ఇది వచ్చేసరికి అంబర్పేట్ సైడ్ వెళ్తుంది అనమాట. అంకుల్ కొన్ని షాగండి. ఇది వచ్చేసరికి అంబర్పేట అన్నమాట, పెద్ద అంబర్పేట సైడ్ వెళ్తుంది. మనం టోల్ కూడా వాడచ్చు, కాకపోతే టోల్ మనకి 2-వీలర్ ఎలవ లేదు కాబట్టి మన షార్ట్ కట్ అనమాట ఇది. అంటే నాకు తెలిసింది చెప్తున్నాను, అదే షార్ట్ కట్. పెద్ద అంబర్పేట సైడ్ అనమాట వెళ్ళేసి రూట్ అనమాట కనెక్ట్ అవుతుంది. అంటే ఒక షార్ట్ కట్ అంటే ఒక 5-6 కిలోమీటర్స్ దగ్గర. ఇది వచ్చేసి పై రైట్ సైడ్ చూసారా, ఇది హైవే అనమాట. అదే టోల్ ప్లాజా, అంటే టోల్ యూజ్ చేసి వెళ్ళొచ్చు. అంటే 2-వీలర్ ఎలో లేదనమాట. సో కాబట్టి నేను ఇటు కింద నుంచి వస్తున్నాను, సర్వీస్ రోడ్ నుంచి. ఇదే రూట్ అనమాట. కేపీఆర్టీ కాలేజ్ కూడా మీకు ముందు ఉంటుంది, నేను చూపిస్తాను కాలేజ్. అంటే కాలేజ్ సైడ్ దగ్గరికి వెళ్ళాము, అంటే ఆ రూట్ అనమాట. ఒక గల్లీ ఉంటుంది, ఒక సర్వీస్ రోడ్ అనమాట. ఇది సర్వీస్ రోడ్, పక్కన హైవే అనమాట. అది కనిపిస్తుంది కదా, అది హైవే. మనకి ఎలో లేదు అటు సైడ్. సో కాబట్టి మనము ఈ రూట్ యూజ్ చేస్తాము. ఇప్పుడైతే టైం వచ్చేసరికి 6:40 అవుతుంది. మనం వెళ్ళేసరికి 10 అవుతుంది అనుకుంటున్నాను. నేనైతే 9:30 ఆ టైంకి ఏపీ క్రాస్ అవుతాము. ఇటు వచ్చేసరికి ముందు వచ్చేసరికి ఈ గల్లీ అనమాట. ఇక్కడ వచ్చే గల్లీ లెఫ్ట్ వస్తే కేపీఐటి కాలేజ్. ఈ రూట్లో అయితే చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ముందు కూడా చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి.
ఇదే బాగా ఈ రూట్లో వచ్చేసరికి. కానీ రూట్ మొత్తం ఖాళీ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొట్టచ్చు ఈజీగా ఒక 100-110 కొట్టచ్చు ఈ రూట్స్లో. కానీ స్పీడ్ బ్రేకర్స్ వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది అంతే. అంతే ఇంకేం ఇష్యూ ఏమి ఉండదు ఈ రూట్లో. ముందు గోకాటింగ్ ఉంటుంది ఒక దగ్గర, బాగుంటుంది. గోకాట్ ఎప్పుడు చూసినా ఎవరు ఉండరు. ఇది పక్క రైట్ సైడ్ వచ్చి హైవే అనమాట, ఇది వచ్చేసి సర్వీస్ రోడ్. ఇక్కడ ముందు రైట్ తీసుకోవాలి మనం, ఇక్కడ చిన్న గోలా ఉంటుంది. అంటే ఈ రూట్లో ఎక్కడైనా తీసుకోవచ్చు, అంటే రైట్ సైడ్ ఇక్కడ నుంచి స్ట్రైట్. ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడే ఈ రైట్ తీసుకోవాలి. ఈ రైట్ తీసుకొని ఇంకా మనం లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే వచ్చేసరికి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే మాత్రం మన కొరిముళ్ళ సైడ్ వెళ్తాం. We'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. And we'll grow in number, fueled by them to see the horizon, turn us to thousands. ఇది కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఇది వచ్చేసరికి మన గట్కేసర్ టోల్ యూజ్ చేసి మనం ఇక్కడ వరకు వస్తాము. ఒకవేళ 4-వీలర్ వేసుకొని వస్తే మన ఎగ్జిట్ నెంబర్ వచ్చేసరికి 10 నెంబర్ ఎగ్జిట్. అక్కడ మనం ఇక్కడ డౌన్ అయిపోతామంటే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతామంటే ఇక్కడ రూట్ నుంచి. ఇది వచ్చేసరికి ఎల్బీ నగర్ అనమాట. ఎల్బీ నగర్ రూట్, ఇప్పుడు ఎల్బీ నగర్ దాటి మనం ఇది హైత్ నగర్ రూట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ మనం ఎగ్జిట్ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ నుంచి అనమాట మనం ఎగ్జిట్ అయ్యేది. ఇక్కడ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ నుంచి మనం గట్కేసర్ ఎక్కి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం అనమాట. ఎగ్జిట్ నెంబర్ వచ్చేసి 10. ఇక్కడే అనమాట స్ట్రైట్ మనం వెళ్ళి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది, రైట్ ఇక్కడ యూటర్న్ తీసుకొని వెళ్తే కోహెడా రూట్ అనమాట. కోహెడా గుట్ట వెళ్తాం అనమాట. ఇప్పుడు వచ్చేసరికి అది క్లోజ్ అయిపోయింది అనమాట. ఇది కూడా సేమ్ పైన టోల్ ప్లాజా. ఇది హైత్ నగర్ వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందుకు వెళ్ళాగానే ఇదంతా అంటారు లారీస్కి సంబంధించిన మొత్తం ఆటో నగర్ అనమాట. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఇదంతా ఆటో నగర్ ఏరియా అనమాట. ఎందుకంటే మొత్తము లారీకి సంబంధించిన పార్ట్స్ కానీ మొత్తం A to Z అనమాట. ఇక్కడే చాలా వరకు చేస్తారు. మా ఫ్రెండ్ కూడా ఇక్కడ అంటే ఒకసారి వచ్చాను నేను, అట్లా చెప్తున్నాను అనమాట. ఆటో నగర్ ఏరియా అంటారు దీన్ని. టైం వచ్చేసరికి 7 అవుతుంది, కానీ ఎండ మాత్రం నా ముఖానికి కొడుతుంది. డైరెక్ట్ వైజర్కి టచ్ అవుతుంది, కానీ ఎండ ముఖం కొట్టేసరికి నాకు అసలు ఏం అనిపిస్తలేదు. మార్నింగ్ 6 o'clock మరీ ఎండ ఉంది ఈరోజు చాలా. లేదు అనుకుంటున్నా వర్షం ఏం పడొద్దని, కానీ ఏమైతే చూద్దాం. ముందుకు వెళ్ళంగానే పడుతుందో లేదంటే మ్యాక్సిమం అయితే పడొద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నా. ఇక మెల్లగా వెళ్తున్నా 80 స్పీడ్ అట్లా, 70-80 అట్లా. నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 9:30 లోపు బార్డర్ క్రాస్ అవుదాం అనుకుంటున్నా, ఆంధ్ర బార్డర్. ఇది వచ్చేసరికి అప్పుడు ఒక 8 months బ్యాక్ నేను వచ్చినప్పుడు ఇది రోడ్డు మొత్తం తోగుతున్నారు. ఇప్పుడైతే కొంచెం సెట్ చేశారు రోడ్డు అయితే. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగాను అనమాట, బీచ్ సైడ్ అనమాట, ఇదే రూటా కాదా అని. అంటే నాకు ఈ రూట్ తెలుసు, కానీ కొంచెం బ్రేక్ కూడా తీసుకున్నాను అని. ఇక్కడ చూడండి ఎలా ఉందో ట్రాఫిక్. అంటే ఎందుకో ఏదో ముందు ఏదో అయ్యింది, నేను చూసుకోలేదు. ఇందాక ఫోన్ మాట్లాడుతూ వచ్చేసాను, ఏదో అయ్యింది. కానీ ట్రాఫిక్ అయితే అటు సైడ్ ఉంటుంది, ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయిన నెక్స్ట్ రోజు ఉంటుంది ఇస్తుంది ఈ వీడియో. సో కాబట్టి నేను మ్యాప్స్ అయితే పెట్టేసుకున్నాను, ఎందుకంటే నాకు రూట్ తెలుసు. కాకపోతే ఎందుకైనా మంచిదని సేఫ్టీగా మ్యాప్స్ అయితే పెట్టుకున్నాను. అయితే ఇంక స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట. దానికి ఇటు లెఫ్ట్ రైట్ అని తిరగక్కర్లేదు, స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ముందు ఒక కొండ వస్తుంది, ఆ కొండ దగ్గర మీకు చూపిస్తాము. చాలా బాగుంటుంది కొండ చూడడానికి. కెమెరా అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇదే నేను చెప్పిన కొండ, చూపిస్తాను కానీ ఇక్కడ నేను ఆగి చూపిస్తాను. ఈ వెహికల్స్ అయితే అంటే మార్నింగ్ టైం కదా, చూపిస్తాను కానీ జూమ్ చేస్తున్నాను కొంచెం.
కొండ ఇటు సైడ్ హైవే ఉంటుంది, ఇటు సైడ్ పొలాల సైడ్ లెఫ్ట్ సైడ్లో కొంచెం చూపిస్తాను. ఇక్కడ కొండ, ఇక్కడ సంథింగ్ ఏదో వాటర్ అవి ఉన్నాయి. ఇక్కడ స్టార్ట్ అయితే అయిపోతాను, లేట్ అవుతుంది. నార్మల్గా అయితే ఒక 80 స్పీడ్ మెయింటైన్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం ఫాస్ట్గా. through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go. Through the wastelands, through the highways, and on we'll go. ఇది ఎక్కడ ట్రాఫిక్ రా బాబు, నాకైతే ఆల్మోస్ట్ ఇందాక 2 కిలోమీటర్స్ నుంచి ట్రాఫిక్ చాలా ఉంది. నేను చూపించలేదు, కానీ ఇప్పుడైతే ట్రాఫిక్ అయితే ఇంకా చాలా ఉంది, చాలా ఘోరంగా ఉంది ట్రాఫిక్. అందరూ ఆంధ్ర నుంచి వస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ ఉందనుకుంటా. నాకు తెలిసి మన రూట్లో అయితే ఏముండదు ట్రాఫిక్. ఇక్కడైతే బోర్డు అయితే వచ్చేసింది, టోల్ రోడ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి అయితే మనకి. ఇది మన ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఈ ట్రిప్లో వచ్చేసరికి. అది ఆల్రెడీ మనం లాస్ట్ టైం వీడియోలో చూసుంటారు, ఒకటి ఫస్ట్ టోల్ గేట్. అది మనం అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక అది మన ఫస్ట్ టోల్ గేట్ దాటాము. ఇప్పుడైతే నేను చెప్పాను కదా ట్రిప్ కొంచెం లాంగ్ వెళ్తానని. ఇది వచ్చేసరికి మనకి సెకండ్ టోల్ గేట్ అనమాట. కానీ ఈ రోజుకి వచ్చేసరికి ప్రస్తుతానికి అయితే ఫస్ట్ టోల్ గేట్ ఇది. 80 స్పీడ్ అయితే ఉంచాము ఇందాక. ఇప్పుడైతే చాలా ట్రాఫిక్ ఉంది. ఇది ఇప్పుడు వచ్చేసరికి మన సైడ్ అనమాట ట్రాఫిక్ చాలా ఘోరంగా ఉంది. కానీ బైకర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏ సందులో ఉన్నా సరే వెళ్ళిపోవచ్చు అనమాట ఫాస్ట్గా. ఇలా ఈ అంకుల్ చూడండి ఎలా వస్తున్నారో రాంగ్ రూట్లో. కానీ బైకర్స్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇదే అనమాట. ఎలా అంటే ఏ సందులో నుంచి వెళ్ళిపోవచ్చు. అదే కార్స్ కానీ బస్సులు కానీ అక్కడ ఉండిపోవాలి ఇంకా ఫిక్స్గా, అంటే ట్రాఫిక్ క్లియర్ వరకు ఉండాలి. కాకపోతే బైకర్స్ అడ్వాంటేజ్ అయితే ఇదే అనమాట. ఇక్కడ నుంచి ఎంత చిన్న గ్యాప్ దొరికినా వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇలా అయితే వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా. నాకైతే భయం వస్తుంది ఎవరు సైడ్ నుంచి వస్తారని, కానీ చూసుకొని వెళ్ళాలి. కాకపోతే వెళ్ళచ్చు కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే సైడ్ అటు ఇటు వస్తారు. ఆల్మోస్ట్ అయితే మనం వచ్చేసాం అనుకో ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి. ఇంకో 500 మీటర్స్లో టోల్ గేట్ ఉంది మనకి. ఈరోజు డేకి వచ్చేసరికి మన ఫస్ట్ టోల్ గేట్ ఇది. మనకైతే ప్రస్తుతం ఏం ట్రాఫిక్ ఏం లేదు, ఇందాక కొంచెం ఉంది అంతే. కానీ ఆల్మోస్ట్ పక్కన ఏమంటారు ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళకి ఉంటుంది ట్రాఫిక్, అంటే పక్క రూట్లో ఉంటుంది. ఈ రూట్లో అయితే ఏం లేదు. కావాలంటే మనకి రిటర్న్లో వచ్చేటప్పుడు ఉంటుందేమో ట్రాఫిక్. ఇంకా మనం 1 డేలో రిటర్న్ అయిపోవాలి అక్కడ నుంచి. ఆల్మోస్ట్ ఇంకొక 500 మీటర్స్లో మనకి ఇది ఫస్ట్ టోల్ అనమాట ఈ రోజుకి. ప్రస్తుతానికి ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇది ఫస్ట్ టోల్ మనం దాటించేది. బైకర్స్కి అయితే ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. మీరు కార్ వెహికల్స్ అయితే అటు నుంచి అనమాట. వాళ్ళకి ఫాస్ట్ ట్యాగ్ యూజ్ చేస్తుంటాం, మనకి ఏ ఫాస్ట్ ట్యాగ్ అవసరం లేదు, ఎందుకంటే వెళ్ళిపోవచ్చు అంటమాట. ఈజీ మనకి ఇది బైకర్స్ అడ్వాంటేజ్ ఇదంతా. కానీ ఇది మన దగ్గర కాబట్టి ఇట్లా ఈజీ వెళ్ళిపోవచ్చు. కానీ కొన్ని స్టేట్స్లో ఇది ఎలా లేదు, బైక్స్ కూడా ఇప్పుడు టోల్ కట్టాల్సిందే కొన్ని స్టేట్స్లో. స్టేట్స్ పేరు గుర్తులేదు, కానీ నేను చూసిన వరకైతే కొంతమందిలో అంటే టోల్ యూజ్ చేస్తారు. ఇప్పుడు బ్రేక్ అయితే తీసుకున్నాం అన్నమాట కొంచెం. మార్నింగ్ మా ఫ్రెండ్ ఎప్పటి నుంచి తినలేదంట, అప్పుడు నైట్ నుంచి ఇస్తానని ఇంకా బ్రేక్ అయితే ఆపాము. టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోదాం. ఇంకా అయితే హోటల్ ఉంది, కానీ అక్కడ నైట్ నడుస్తుంట హోటల్. ఇంకా లెఫ్ట్లో ట్రక్ ఉండేసరికి ఫుడ్ ట్రక్ ఉంది ఇక్కడ. సో దీన్ని ఇక్కడ టిఫిన్ చేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇక టిఫిన్ అయితే చేసాము, ఇంకా స్టార్ట్ అయినాం అనమాట. ఇక్కడ నుంచి మనకి అరౌండ్ 280 కిలోమీటర్స్ ఎంతో ఉంది, అంటే 60 కిలోమీటర్స్ వచ్చాము అంతే, ఎక్కువ దూరం రాలేదు. ఇది వచ్చేసరికి మనకి చిత్యాల రోడ్ ఉంటుంది, ఇంకా 90 కిలోమీటర్స్ ఉంది చిత్యాల రోడ్కి. టైం వచ్చేసరికి 8:10 అవుతుంది. ఇక్కడ నుంచి నాకు చిత్యాల 19 కిలోమీటర్స్ అనుకుంటా, 19 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. చిత్యాల దాటాక మాకు నల్గొండ అటు సైడ్ వెళ్ళిపోతాము అనమాట. అంటే మధ్యలో ఉన్నాయి ఏరియాస్, కాకపోతే నేను డైరెక్ట్ చెప్తున్నట్టు. అంటే మనం బాపట్లకి వెళ్ళాలంటే 3 రోడ్స్ ఉన్నాయి మొత్తం మీద. వరంగల్ నుంచి వెళ్ళొచ్చు, జనగాం నుంచి వెళ్ళొచ్చు, సూర్యాపేట నుంచి వెళ్ళొచ్చు, నల్గొండ నుంచి వెళ్ళొచ్చు, మన గుంటూరు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, పిడుగురాళ్ళ అటు సైడ్ కూడా. నేనైతే పిడుగురాళ్ళ సైడ్ నుంచి వెళ్తాను అనమాట, అది నాకు దగ్గర. కొంతమందిలో అయితే అటు సైడ్ నుంచి అయితే మన జనగాం నుంచి వెళ్ళావు, వాళ్ళకి అటు సైడ్ దగ్గర, అంటే వరంగల్ అటు సైడ్ నుంచి. గుంటూరు వాళ్ళకి వాళ్ళకి అటు నుంచి దగ్గర. ఇది వచ్చేసి సర్వీస్, ఇది విలేజ్లోకి వెళ్తారు అనమాట. ఇక్కడ నుంచి అయితే కెమెరా చూడండి, కెమెరా అయితే నాకు క్యాప్చర్ చేస్తుండొచ్చు. కొండ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది అనమాట, నేను చూపిస్తాను, ముందు వెళ్ళంగానే చూపిస్తాను.
ఇగో ఇక్కడ మనకి కనిపిస్తలేదు కెమెరాలో అయితే ఒక కనిపిస్తుంది అక్కడ టెంపుల్ ఉంది చిన్నది, మరి పెద్దది కాదు, చిన్న టెంపుల్. అవుదాం అనుకున్నా కానీ నాకైతే ఇంకా నా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఇంకా నేను లేట్ అవుతుంది. మాకు మార్నింగ్ మేము 9:30కి క్రాస్ అవుదాం అనుకున్నాం. అసలు చెప్పాలంటే నా ప్లాన్ వచ్చేసరికి 4 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నాం మార్నింగ్. కానీ కొంచెం లేట్ అయింది. లేట్ అయ్యేసరికి మొత్తం టైం అనుకున్న మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఎందుకంటే 4 o'clock స్టార్ట్ అయ్యి నేను 8-9 లోపు విజయవాడలో ఉందాం అనుకున్నా. విజయవాడలో టెంపుల్కి వెళ్ళేసి అట్లా దర్శనం చేసుకుని వెళ్దాం అనుకున్నా. అక్కడ అంతా బిస్కెట్ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది. ఇది వచ్చేసరికి కొత్త ఫ్లైఓవర్ వేస్తున్నారు అనమాట. లాస్ట్ టైం ఒక 10 minutes బ్యాక్ వచ్చని చెప్పాను కదా, అప్పుడు ఇదంతా లేదు, స్ట్రైట్ ఒకటే రోడ్డు. ఇటు నుంచి రైట్ సైడ్ కొడితే మనం నల్గొండ విలేజ్లోకి వెళ్తాం అనమాట, అదే సిటీలోకి వెళ్తాము. వచ్చేసరికి రింగ్ రోడ్. ఇంకా మనం అయితే లోపలికి అయితే ఎక్కర్లేదు, కానీ ఇటు నుంచి కూడా రూట్ ఉంది, నల్గొండ నుంచి కూడా వెళ్ళొచ్చు, మనం లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ కొంచెం ట్రాఫిక్ అదంతా చూపిస్తుంది కాబట్టి మనం ఇదే రింగ్ రోడ్ నుంచే వెళ్ళిపోదాం, హైవే నుంచి వెళ్దాం. కానీ నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్ ఉంది, ఇది ఒకటి 1 way చేసేసారు. అంటే అటు సైడ్ కన్స్ట్రక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఒకటే. అంటే అటు సైడ్ నుంచి వచ్చేటోళ్ళు వెహికల్స్ ఇటు సైడ్ నుంచి ఒకటే, కొంచెం ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ ఉండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ నుంచి కొంచెం ఇంకా డివైడ్ చేసేసింది, అంటే లెఫ్ట్కి వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ నుంచి బ్రిడ్జ్ లేదు కదా. ఈ ప్లేస్ వచ్చేసరికి దుప్పలపల్లి, అంటే ఇప్పుడు ఇందాక బోర్డులో చూసాను అనమాట, దుప్పలపల్లి అనమాట ఈ ఏరియా. ఇక్కడ నుంచి మనం ఇంకా ఒకటే రోడ్ చెప్పాను కదా, స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట. ఇప్పుడైతే మనము అక్కడికి వెళ్ళేసరికి గూగుల్ చూపించేసరికి 12 చూపిస్తుంది రీచ్ అవుతామని, అంటే మెల్లమెల్ల లేట్ అవుతుంది. Storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. గాలిది కాదు అది, గ్యాస్ అది, తుప్పని పైలేస్తుంది బండి. గాలిది ఆ లారీ పక్కన ఉంటుంది. మొత్తం అయితే నా దాంట్లో పెట్రోల్ 1009 పట్టింది మొత్తం పెట్రోల్. ఇక్కడ నుంచి మనకి నేను మిర్యాలగూడ నుంచి కింద నుంచి నెక్స్ట్ వచ్చేది మనకు మిర్యాలగూడ, అక్కడ నుంచి కింద నుంచి వెళ్ళాలన్నమాట. కింద నుంచి తీసుకొని రైట్ సైడ్ కొట్టాలి, లేదంటే అక్కడ మిస్ అయిందంటే నేను డైరెక్ట్ విజయవాడ మీద నుంచి వెళ్ళాలి, అదంతా నాకు లాంగ్ అవుతుంది. ఇక్కడ నేను అంటారు మన మిర్యాలగూడ నుంచి కింద నుంచి వెళ్ళాలి రైట్ సైడ్. నేను ఇక్కడ ఎప్పుడు వచ్చా కానీ కన్ఫ్యూజ్ అయిపోతాను. విలేజ్ చూసారుగా, చెన్నై అద్దంకి స్ట్రైట్. Storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we. ఇది వచ్చేసరికి సెకండ్ టోల్ గేట్ అనమాట మనం క్రాస్ అయ్యేది. మ్యాక్సిమం ఇంకొక 1 టోల్ గేట్ ఉంటుంది, ఆ టోల్ గేట్ దాటగానే ఇంకా అంటే 3 టోల్ గేట్స్ ఉంటాయి నాకు తెలిసిన వాళ్ళకి అయితే. 3 టోల్ అంటే మా తెలిసిన వాళ్ళు కాదు, 3 టోల్ గేట్స్ ఉంటాయి. మా ఫ్రెండ్స్ పోయారు ఆల్రెడీ. నెక్స్ట్ నాకు తెలిసి మ్యాక్సిమం నెక్స్ట్ టోల్ గేట్ నేను స్కిప్ చేసేస్తున్నాను, ఎందుకంటే
ఊరికే టోల్గేట్స్ చూపించడం ఏంటి, నెక్స్ట్ డైరెక్ట్ బీచే చూపిస్తాను. నెక్స్ట్ టోల్గేట్స్ మన బీచ్ చూపిస్తాను. టోల్గేట్ ఏం చూపాను, స్కిప్ చేసేస్తాను మ్యాక్సిమం. అంటే మీకు చూపాను. నెక్స్ట్ అది వచ్చేసరికి సిటీ విలేజ్ పేరు వచ్చేసరికి నాకేం మీకు చెప్పడం మర్చిపోయా. ఇందాక నేను మిర్యాలగూడ నుంచి కింద మన ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ సైడ్ తీసుకొని వచ్చానమాట. ఇందాక చెప్పడం మర్చిపోయాను. అంటే అది ఫుటేజ్ కూడా రికార్డ్ కాలేదు ఎందుకో, సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది క్యామ్లో. అదే అందుకే మన మిర్యాలగూడ నుంచి రైట్ తీసుకున్నాను కింద నుంచి ఫ్లైఓవర్ నుంచి. ఎవరైనా వచ్చేటోళ్ళు అయితే తీసుకోండి రైట్. అంటే ఆల్మోస్ట్ మీకు తెలుసు, అంటే రెగ్యులర్గా తిరిగేటోళ్ళకైతే తెలుసు. లేకపోతే కింద నుంచి మన మిర్యాలగూడ ఫ్లైఓవర్ నుంచి కింద సర్వీస్ రోడ్ నుంచి రైట్ సైడ్ తీసుకోండి. లెఫ్ట్కి వెళ్తే ఖమ్మం మన సూర్యాపేట అటు సైడ్ వెళ్తారు. అంటే మన రూట్ పేరు వచ్చేసరికి అంటే సూర్యాపేట ఖమ్మం. మనం దాచిపల్లి దగ్గరలో ఉన్నాం. ఇది వచ్చేసరికి నాకు ఇండికేషన్ చూపిస్తుంది ఇంజన్ది, అంటే ఇంజన్ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉందని. ఇప్పుడు మన షోరూమ్ అయితే చూద్దాం దాచిపల్లిలో. ఇది దాచిపల్లి షోరూమ్ అనమాట. ఇది షాప్ పేరు వచ్చేసరికి మన హోండా షోరూమ్. ఇది నాకైతే చెప్పాను ఇలా ప్రాబ్లం వచ్చింది. నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి లాంగ్ వచ్చాను, నాన్ స్టాప్ అంటే 100 కిలోమీటర్ అంటే ఆపుకుంటే వచ్చాను చెప్పాను. అతను చెక్ చేస్తాడు ఇక్కడ, అన్న అయితే చెక్ చేస్తున్నాడు ఏమైందో ప్రాబ్లం. నాకైతే పెద్ద మేజర్ అయితే అవ్వకూడదు అనుకుంటా, ఎందుకంటే మైనర్ అవ్వాలి. అంటే ఆల్మోస్ట్ నేను 2 days బ్యాక్ అవుతుంది సర్వీసింగ్ కూడా చేయించి కూడా. అన్న అయితే చెక్ చేస్తున్నాడు ఏదో క్లిప్స్ పెట్టి, ఏమవుతుందో తెలీదు. అయితే చిన్న ప్రాబ్లం అవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే పెద్ద ప్రాబ్లం అయితే వేస్ట్ చెప్తుంది, ట్రిప్ మొత్తం వేస్ట్ చెప్తుంది. ఫైనల్గా అయితే అన్న అయితే చేస్తాడు, అది ఏం లేదు ప్రాబ్లం. ఈ BS6 వెహికల్స్ వచ్చేసరికి అలా అప్పుడప్పుడు వస్తుందంట. నేను పెద్ద భయపడిపోయాను అనమాట, ఎందుకంటే మేజర్ అయిందనుకో బిస్కెట్ అయితే ట్రిప్ మొత్తము వేస్ట్ చెప్తుంది. ఈరోజు ప్లాన్ చేసుకుని మొత్తము మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది. రిటర్న్ అంటే డే వేస్ట్ చెప్తుంది, అంటే ఎక్కడైనా స్టే చేయాల్సి వస్తుంది బండికి ఏమైనా అయితే. ఎందుకంటే మళ్ళీ నేను ఈవినింగ్ లోపు రిటర్న్ అయిపోవాలి కాబట్టి నాకు అదొకటి ప్రాబ్లం అనమాట. లేదంటే ఏమైనా అయితే చేయించేవాడిని, కాకపోతే అది ఈవినింగ్ లోపు రిటర్న్ అవ్వాలి కాబట్టి నేను ఏం అవ్వద్దని కోరుకుంటున్నా. ఇదైతే సూపర్ లగ్జరీ బస్సు. ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను, నేను ఆంధ్ర క్రాస్ అయిపోయాను, పిడుగురాలని దాటేసాను. ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాను, నర్సరావుపేట అనమాట. ఇక్కడ నుంచి నాకు ఒక 90 kilometers చూపిస్తుంది మన బాపట్ల బీచ్ దగ్గరికి. ఇదంతా నేను ఎందుకు చూపించలేదంటే కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, ప్లస్ ఇప్పటికే అంటే నాకు తెలిసి నేను ఈ వీడియో 2 parts లాగా పెడదాం అనుకుంటున్నాను. చూసారు ఇక్కడ క్లాక్ టవర్ లాగా అనమాట, మనకి సికింద్రాబాద్లో ఇక్కడ అనమాట. చూడడానికి బాగుంది, అంటే క్లాక్ టవర్ దాని పేరు కూడా నాకు తెలియదు, నేను చెప్తున్నాను అనమాట. మనకి సికింద్రాబాద్లో ఉంది కాబట్టి చెప్తున్నాను. అక్కడ ఎవరో పెద్ద ఆఫీసర్ వెహికల్ వెనకాల ఇందాక ఏం జరగలేదు అనుకున్నా, కానీ ఈరోజు అయితే వర్షం పడ్డది. ఎందుకంటే నేను అనుకుంటున్నా ఏందబ్బా ఇంత ట్రిప్ ఇంత ఫాస్ట్గా అయిపోతుంది అనుకున్నా. ఇందాక చూపించాను కదా చేయబెట్టి, అక్కడ బండి ఎరకపోయింది అనమాట. ఇగో బండి మొత్తం డ్యామేజ్ అయింది, అంటే బొద్దలు ఎరకపోయింది. కాళ్ళు కూడా చాలా, అంటే ఆ బండి తీసేసరికి మొత్తం మట్టి మొత్తం నాకంటిది. వర్షం అయితే పడుతుంది, ఇంకా స్టార్ట్ అయిపోతుంది. రైట్ సైడ్ వెళ్తే మా ఊరు వస్తుంది అనమాట, కానీ మా అటు వెళ్ళట్లేదు, స్ట్రైట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ ఇక్కడ నుంచి నాకు ఒక 70 kilometers చూపిస్తుంది. ఎందుకంటే ఇందాక 90 అని చెప్పాను కదా, అక్కడ నుంచి వచ్చి మా పెద్ద దూరం కాదు, దగ్గరే. అంటే కొంచెం ముందుకు రాగానే వర్షం పడ్డది, ఇంకా ఆగిపోయాను అనమాట. నేను వెనకాల వరకు వర్షం పడ్డది కదా, కొంచెం ఇదంతా మొత్తం ఎండ కొడుతుంది. మళ్ళీ నాకు ఈరోజు నేను 3 అంటే ఒక దగ్గర చలి పుట్టింది, ఒక దగ్గర వర్షం, ఇప్పుడు ఎండ. ఒకటే రోజు 3 చూసాను అనమాట. 3 seasons ఒకటేసారి చూసాను అనమాట నేను. ఇక్కడ వర్షం వచ్చి మనం ఎండ అయితే కొడుతుంది బాగా, ఇంకా బట్టలన్నీ ఆరిపోతుంది నాకు ఇక్కడే. ఎందుకంటే వర్షంలో తడిచాను కదా, మొత్తం నాకు గేర్ కూడా ఏం లేదు, రైడింగ్ గేర్ జస్ట్ నార్మల్ క్యాజువల్ రైడ్గా నేను చేశాను. మొత్తం తడిచిపోయాను, మొత్తం ఈ ఎండకి ఎండిపోతుంది. ఇక మళ్ళీ ఇక్కడ చూసేసరికి కొంచెం మబ్బులాగా పట్టింది, మళ్ళీ వర్షం పడుతుందేమో. ఇక్కడ నుంచి నాకు వచ్చేసరికి 65 kilometers చూపిస్తుంది, అందుకని ఒక 5 kilometers వచ్చాను అంతే. ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ ఇక మన చిలుకూరుపేట అనమాట వచ్చేది. అక్కడ నుంచి నెక్స్ట్ బాపట్ల అనమాట మనం వెళ్ళేది. ఫైనల్గా వచ్చేస్తాం మనం బాపట్లకి. ఎందుకంటే నేనే చూపించలేదు మనం మీకు, ఎందుకంటే స్కిప్ చేశాను, ఎందుకంటే బోర్ కొడుతుంది, నాకే బోర్ కొడుతుంది. మీకు ఇలాగే అనిపిస్తుందో తెలియదు కానీ నాకే బోర్ కొడుతుంది, నేను స్కిప్ చేసేసాను. ఫైనల్ అయితే మనం బాపట్ల వచ్చేసాము. అక్కడైతే నాకు సెక్యూరిటీ అడిగాను, ఇదే బ్యాక్ సైడ్ నుంచి అనమాట ఇది రూటు. ఇంకా చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది, ఎక్కడి నుంచో చూపిస్తుంది, అంటే ఫ్రంట్ నుంచి చూపిస్తుంది, కానీ ఇది బ్యాక్ సైడ్ అనమాట. మట్టిలో ఎరకపోతుంది బురద అంటారు, మన మట్టి చూసేసరికి బండి టైర్లు తిరిగిపోతున్నాయి. ఇంకా దిగి నడుచుకోపోవాలనుకున్నా, కానీ ఇంకేదో ట్రై చేస్తున్నా, ఎందుకంటే
ఆ బండి ఇరికిపోతూ ఉంది ఊరిక. పని అయితే వచ్చేసాం, మీకు చూపిస్తాను, దిగి చూపిస్తాను అండి. ఇగో వచ్చేసాం మా మొత్తానికైతే. ఇప్పుడు వచ్చింది మనం ఇదే రూట్ అనమాట. స్ట్రైట్ కనిపిస్తుంది కదా, ఆ గల్లీ నుంచి అన్నమాట వచ్చింది. అక్కడ ముందు అక్కడ ఏదో పవర్ ప్లాంట్ సంథింగ్ ఏదో ట్రీస్ మన అంటారు, ట్రీస్ వాటి గురించి వస్తుంది అనమాట. అప్పుడైతే వాటర్ తాగుతున్నాడు, అంటే ఎండకి ధూళి తీరిపోయింది వాటికి. ఎండ అంత ఘోరంగా ఉందన్నమాట ఇక్కడైతే. ఇందాక వరకు అయితే వర్షం పడేసరికి మనకేం అంత అనిపించలేదు, కానీ ఇక్కడైతే చాలా ఎండ ఘోరంగా ఉంది. ఎందుకంటే బీచ్ దగ్గర కదా, చాలా ఎండ ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఏదో సంథింగ్ ఫిషెస్ మ్యాన్ గురించి, ఫిష్ అమ్ముతారేమో ఇక్కడ వచ్చి, నాకు తెలిసి దీని లోపల ఏమైనా వస్తారేమో ఇక్కడి నుంచి పట్టి. వచ్చి అనిపిస్తుంది సముద్రము. నడుస్తుంటే దిగిపడిపోతుంది అనమాట. అందుకని షూ వేసుకున్నాను కదా, మొత్తం దిగబడిపోతుంది. అందుకే నార్మల్ నడుచుకున్న మా చెప్పులు లేకుండా నడిచినా కానీ దిగబడిపోతుంది. చూసారుగా అలా ఎలా వస్తున్నాయో. చూద్దాం లోపల ఏమైనా ఎవరైనా మనుషులు కనిపిస్తారు, ఇద్దరైతే కనిపించారు ప్రస్తుతానికి అయితే.